Hi everyone. Types of dimensions ప్రాక్టీసెస్లో ఏమైనా ప్రాబ్లం ఇచ్చి ప్రాబ్లంకి ప్యారలల్ డైమెన్షనింగ్, ప్రోగ్రెసివ్ డైమెన్షనింగ్, చైన్ డైమెన్షనింగ్లో క్వశ్చన్ని డ్రా చేయమని అడిగితే ఏ విధంగా డ్రా చేయాలో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్ ఈ విధంగా ఇస్తారు. ఈ క్వశ్చన్లో మీరు మిస్టేక్స్ని ఎలా చూడవచ్చు అంటే, ఈ 25 mm డైమెన్షన్ని ఇక్కడ మెన్షన్ చేయరు, అవుట్ సైడ్ ఇవ్వాలి. ఈ 20 mm డైమెన్షన్ని కూడా అవుట్ సైడ్ ఇవ్వాలి. పోతే ఈ సర్కిల్ యొక్క డయామీటర్ని ఈ విధంగా డ్రా చేయకూడదు. అదేవిధంగా ఈ సర్కిల్ డయామీటర్ని ఇలా 15 mmకి డ్రా చేసిన లైన్ మీద నుంచి ఈ డయామీటర్ లైన్ని డ్రా చేయకూడదు. ఈ విధంగా ఉంటాయి మిస్టేక్స్ అనేవి. ఇప్పుడు మీరు ఈ మిస్టేక్స్ని సరిచేసి మనం ఆన్సర్ ఎలా డ్రా చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్తగా నా వీడియోని చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. ఈ డయాగ్రామ్ డ్రా చేయడానికి ముందుగా 90 mm లెంత్, 45 mm హైట్తో ఒక స్క్వేర్ బాక్స్ని డ్రా చేయాలి. ఈ విధంగా స్క్వేర్ బాక్స్ని డ్రా చేయాలి. మీరు ఈ స్క్వేర్ బాక్స్ అనేది లైట్గా డ్రా చేసుకోండి. డయాగ్రామ్ వేసేటప్పుడు థిక్ లైన్ డ్రా చేయండి. నార్మల్గా ఇలాంటి బాక్సెస్ డ్రా చేసేటప్పుడు ఎప్పుడైనా మీరు లైట్గానే డ్రా చేసుకోండి. ఈ డిస్టెన్స్ 30 mm, ఈ డిస్టెన్స్ 30 mm, మిడిల్ డిస్టెన్స్ 30 mm, ఈ హైట్ వచ్చేసి 20 mm ఇచ్చారు. వాటిని డ్రా చేద్దాము. ఇది ఒక 30 mm డ్రా చేసాము. మనకి మిడిల్లో కూడా 30 mm డిస్టెన్స్ ఉంటుంది. mm హైట్, ఇక్కడ కూడా 20 mm హైట్ మరొక లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు ఈ విధంగా 30 mm లైన్ డ్రా చేయాలి. ఈ పార్ట్ అనేది 30 mm, 30 mm, 30 mm, 20 mm హైట్. మనకి ఇప్పుడు ఈ పార్ట్ అనేది డ్రా చేసాము. రిమైనింగ్ పార్ట్ అంతా కూడా డ్రా చేద్దాము. థిక్ లైన్ డ్రా చేద్దాము. ఈ విధంగా రిమైనింగ్ డయాగ్రామ్ని డ్రా చేసాము. ఈ డయాగ్రామ్లో మనకి ఈ సర్కిల్స్ అనేవి, దీనికి సంబంధించిన డైమెన్షన్స్ అనేవి 15 ఇక్కడ ఇవ్వకూడదు. ఇలా ఈ డైమెన్షన్స్, ఈ డయామీటర్ని చూపించడానికి ఈ లైన్ మీద నుంచి ఈ లైన్ని ఇలా డ్రా చేయకూడదు. ఇది ఒక మిస్టేక్. ఈ సర్కిల్కి ఈ డయామీటర్ని ఈ విధంగా ఇక్కడ చూపించకూడదు. ఈ డిస్టెన్స్ని ఇక్కడ ఈ విధంగా చూపించకూడదు. ఇప్పుడు ఈ రెండు మనం కరెక్షన్ చేసి ఏ విధంగా డ్రా చేయాలో చూద్దాము. ముందుగా ఇక్కడ నుంచి ఇది 15 mm స్పేస్తో ఒక రిఫరెన్స్ లైన్ని డ్రా చేసుకోండి ఈ విధంగా. అలాగే ఇక్కడ నుంచి ఇది 15 mmతో మరొక రిఫరెన్స్ లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా అదే విధంగా 15 mm కి
ఒక రిఫరెన్స్ లైన్ని డ్రా చేసుకోవాలి. ఇది మీటింగ్ పాయింట్. ఈ 15 డయామీటర్ హోల్ని ఎలా డ్రా చేయాలో చూద్దాము. ఇక్కడ కూడా 15 డయామీటర్ హోల్ ఇచ్చారు, ఇక్కడ కూడా 15 డయామీటర్ హోల్. ఈ రెండు కూడా ఒకే విధంగా ఉన్నాయి. ఈ రెండింటిని ఇప్పుడు ఏ విధంగా డ్రా చేయాలనేది ఇప్పుడు చూద్దాము. నేను ఈ 15 డయామీటర్ హోల్ కోసం ప్రో సర్కిల్ యూస్ చేస్తున్నాను. మీరు కూడా ప్రో సర్కిల్ యూస్ చేసి ఈ డయామీటర్ని డ్రా చేయండి. ఇలా మనం 4 లైన్స్ ఉన్నాయి కదా, ఇలా మీటింగ్ పాయింట్ మిడిల్లో ఉండేలాగా ఈ విధంగా డ్రా చేయండి. సేమ్ ఇక్కడ కూడా ఇదే విధంగా. ఇక్కడ కూడా అదే విధంగా 15 డయామీటర్ హోల్ని డ్రా చేయండి. ఇప్పుడు మనం ఈ డయాగ్రామ్ అయితే డ్రా చేసాము. ఈ డయాగ్రామ్కి మనం డైమెన్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి అనేది ఇప్పుడు చూద్దాము. 15 డయామీటర్కి ఏ విధంగా ఇవ్వాలి ఇప్పుడు చూద్దాము. ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ని డ్రా చేయాలి. దీని డైమెన్షన్స్కి దీనికి యారో ఇచ్చేటప్పుడు ఇలా ఇన్సైడ్ ఇవ్వాలి. ఈ విధంగా యారో ఇవ్వాలి. ఇక్కడ 15 డయామీటర్ హోల్ అని రాయాలి. సేమ్ ఇక్కడ కూడా ఇదే విధంగా డ్రా చేయాలి. ఈ విధంగా ఒక లైన్ని డ్రా చేసి దీనికి కూడా ఇదే విధంగా యారోస్ అనేవి ఇవ్వాలి. మీరు ఎగ్జామ్లో కూడా యారోస్ అనేవి పర్ఫెక్ట్గా ఇవ్వండి. యారోస్ పర్ఫెక్ట్గా లేకపోతే ఆన్సర్ ఇన్వాలిడ్ అని కొట్టేయచ్చు, లేదా తక్కువ మార్క్స్ కూడా పడవచ్చు. అందుకని మీరు యారోస్ అనేవి మంచిగా ఇవ్వండి. ఇక్కడ కూడా 15 డయామీటర్ హోల్. మనం ఈ 15 అనేది మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఈ హైట్ 25 mm, ఈ హైట్ 20 mm. ఈ హైట్ని మనం ఇక్కడ డైమెన్షనింగ్ చేయాల్సి ఉంటుంది. అది ఎలాగ ఇప్పుడు చూద్దాము. ఈ విధంగా డ్రా చేసి మనకి ఈ హైట్ అనేది 25 mm ఉంది, ఈ హైట్ 20 mm ఉంది. ఈ విధంగా డైమెన్షనింగ్ ఇచ్చాను. మళ్ళీ ఈ 45 mm డైమెన్షనింగ్ కూడా ఇక్కడ చూపించాలి. మనం ఈ 25 అనేది ఇక్కడ చూపించకపోయినా నో ప్రాబ్లం. 20 mm మాత్రం మస్ట్గా చూపించాలి. ఇది ఇప్పుడు 45 mm డైమెన్షనింగ్ కూడా చూపిస్తాను. ఈ విధంగా చూపించాలి. ఈ హైట్ డైమెన్షనింగ్ కంప్లీట్ అయింది. ఈ లెంత్ డైమెన్షనింగ్ డ్రా చేద్దాము. ఇప్పుడు మనం ఇది 15 mmతో డ్రా చేసాం కదా డయామీటర్ని. ఇక్కడ ఈ 15 mmని ఇక్కడ చూపించాలి. ఈ 15 mm ఇక్కడ చూపించాల్సిన పని లేదు, కానీ ఇక్కడ చూపించాలి. ఈ 15 mmని ఎలా డ్రా చేస్తానో చూడండి.
ఈ 15 mm ఇక్కడ చూపించాలి. మనకి క్వశ్చన్లో ప్యారలల్ డైమెన్షనింగ్ అన్నారు కదా, ఇప్పుడు మనం చేసే డైమెన్షనింగే ప్యారలర్లో చేయాలి. ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఉంది కదా లెంత్, ఈ లెంత్ని మనం ప్యారలర్లో చూపించాలి. ఈ 15 mm ఇక్కడ డ్రా చేశాను కదా, ఇప్పుడు ఈ 30 mm డిస్టెన్స్ని ఇక్కడ డైమెన్షనింగ్ చేయాలి. ఈ విధంగా 30 mmకి డైమెన్షనింగ్ ఇవ్వాలి. ఇది 30 mm. ఇప్పుడు ఈ 30 mmకి డైమెన్షనింగ్ ఎలా ఇవ్వాలో చూద్దాము. ప్యారలల్ డైమెన్షనింగ్ అంటే యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఈ 30 mmకి ఈ 30 mm 30 + 30 60ని ఇక్కడ డైమెన్షనింగ్ చేయాలి. 60. ఇప్పుడు ఈ డైమెన్షన్ని ఎలా డ్రా చేయాలో చూద్దాము. దీని డైమెన్షన్ని ఈ విధంగా చూపించాలి. ఒక డయాగ్రామ్ ఇచ్చి ప్యారలల్ డైమెన్షన్లో డ్రా చేయండి అంటే ఈ విధంగా డ్రా చేయాలి. ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీకు ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఎగ్జామ్ అనేది 60 మార్క్స్ ఉంటుంది. సో ప్రతి క్వశ్చన్ అనేది ఇంపార్టెంటే. మీరు ప్రతి క్వశ్చన్ని పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఆల్ నోటిఫికేషన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.